ఫ్రెండ్స్, HTML వెబ్ పేజెస్లో ఇమేజెస్ని ఎలా ఇన్సర్ట్ చేయొచ్చో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ముందుగా ప్రాజెక్ట్ ఫోల్డర్లో మనం ఈ రోజ్ ఫ్లవర్ని కాపీ చేద్దాం. ముందుగా దీన్ని నేను Ctrl+C కొట్టి కాపీ చేస్తున్నాను. తర్వాత ప్రాజెక్ట్ ఫోల్డర్ ఓపెన్ చేసి దీంట్లో ఇమేజెస్ అనే ఫోల్డర్ని క్రియేట్ చేద్దాం. ఇమేజెస్ అనే ఫోల్డర్ని క్రియేట్ చేశాను. దీంట్లో మనకు కావాల్సిన ఫైల్ని కాపీ చేస్తున్నాను. ఓకే, క్లోజ్. ఇప్పుడు కోడ్ ఎడిటర్ని ఓపెన్ చేస్తున్నాను. ఇమేజెస్ ఫోల్డర్ ఇక్కడ రావడాన్ని మనం గమనించవచ్చు. నెక్స్ట్ HTML వెబ్ పేజ్ని క్రియేట్ చేద్దాం. దీన్ని కూడా నేను images images.html అనే వెబ్ పేజ్ని క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు బేసిక్ సింటాక్స్ రాద్దాం. బేసిక్ సింటాక్స్ అని రాసాం. టైటిల్ HTML ఇమేజెస్, ఇన్సర్ట్ ఇమేజెస్ని పెడుతున్నాను. ఈరోజు టాపిక్ ఇది. ఓకే, హెడ్డింగ్ పెడదాం. హెడ్డింగ్ కూడా ఇన్సర్టింగ్ ఇమేజెస్ని పెడుతున్నాను. సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి దీని యొక్క ప్రివ్యూ చూద్దాం. దీనికోసం లైవ్ సర్వర్ ఓపెన్ చేస్తున్నాను. దీని గురించి ఇంతకుముందు వీడియో కూడా చేశాను. ఓకే, ఇప్పుడు ఇమేజెస్ని ఎలా ఇన్సర్ట్ చేయొచ్చో చూద్దాం. ఇప్పుడు దీనికోసం మనం img అనే ట్యాగ్ని వాడాల్సింది. జస్ట్ ఎంటర్ కొడతాను. ఆటోమేటిక్గా మనకి సోర్స్ అండ్ ఆల్ట్ అనే అట్రిబ్యూట్స్ వస్తాయి. సోర్స్ అంటే ఇక్కడ మనం ఇమేజ్ యొక్క పాత్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఇందాక మీరు చూసారు కదా, ప్రాజెక్ట్ ఫోల్డర్లో కాపీ చేశాను. ఇమేజ్ అనే ఫోల్డర్ పెట్టి ముందుగా స్లాష్ అనే సింబల్ కొడుతున్నాను. తర్వాత ఇమేజ్ ఫోల్డర్ ఆటోమేటిక్ డిటెక్ట్ అవుతుంది. ఇమేజెస్ rows.jpg దీన్ని సేవ్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఇమేజ్ ఫ్లవర్ రావడానికి మనం చూడొచ్చు. రోజ్ ఫ్లవర్ వచ్చేసింది. అలాగే ఖచ్చితంగా మనం ఒక ఆల్ట్ అట్రిబ్యూట్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఆల్ట్ అట్రిబ్యూట్ అంటే ఈ ఇమేజ్ యొక్క ఇన్ఫర్మేషన్ని ఈ ఆల్ట్ అట్రిబ్యూట్ అనేది ఇస్తుంది. నేను ఇక్కడ ఇది రోజ్ కాబట్టి సింపుల్గా రోజ్ అనేది ఇస్తున్నాను. సేవ్ చేశాను. ఈ రోజ్ అనేది ఆల్ట్ అట్రిబ్యూట్ ఇవ్వడం వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఒక్కసారి వెబ్ పేజ్లో మనకి ఇమేజెస్ అనేవి లోడ్ అవ్వవు. అయితే అక్కడ ఏముందనే ఇన్ఫర్మేషన్ అనేది ఈ ఆల్ట్ అట్రిబ్యూట్ అనేది ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ పాత్ యొక్క స్పెల్లింగ్ తప్పిస్తున్నాను. ఈ లెటర్ తీసేసాను, సేవ్ చేశాను. ఆటోమేటిక్గా మనకి ఇమేజ్ లోడ్ అవ్వకుండా మనకి ఇక్కడ రోజ్ అని రాసి కనిపిస్తుంది. అది మనం ఇచ్చిన ఆల్ట్ అట్రిబ్యూట్ అనమాట. దానివల్ల ఆల్ట్ అట్రిబ్యూట్ అనేది చాలా బెనిఫిట్ ఉంది. ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఇమేజ్ ట్యాగ్ ఇస్తే. అలాగే ఇప్పుడు నేను మామూలుగా ఇస్తున్నాను, పాత్ ఇచ్చేసి. అలాగే దీనికి మనం విడ్త్ హైట్ కూడా ఇచ్చుకోవచ్చు. అలాగే ఇప్పుడు నేను విడ్త్ ఎంత కావాలంటే అంత. ఫర్ ఎగ్జాంపుల్ 150px ఇచ్చాను. ఇమేజ్ రీసైజ్ అవ్వడాన్ని మీరు గమనించవచ్చు. అలాగే హైట్ నేను 200px ఇస్తున్నాను. ఇమేజ్ రీసైజ్ అవ్వడాన్ని మీరు గమనించవచ్చు. ఈ విధంగా మనం వెబ్ పేజెస్లో ఇమేజెస్ని ఇన్సర్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీరు నెక్స్ట్ వీడియో తప్పక చూడండి.